ఇప్పుడు మీరు అందరు ఎప్పుడైనా మీరు ఒక భూమి లేకపోతే హౌస్ కొనాలి అంటే మీరు ఫస్ట్ దానిలో ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా మీరు స్టార్ట్ నుండి లింక్ డాక్యుమెంట్స్ అడగండి, ఆ లింక్ డాక్యుమెంట్స్ చూడండి. నెక్స్ట్ మీరు ఆ ప్లేస్కి పోయి ఆ ప్లేస్లో ఫిజికల్ ల్యాండ్ ఉందా లేదా లేకపోతే పేపర్లో అమ్ముతున్నారు అది ఒక చూడాల్సింది. నెక్స్ట్ అక్కడ చూసిన తర్వాత ఆ ప్లాట్ నంబర్ మీకు చెప్తారు, ఇక్కడ మీ దాదాపు ఇక్కడ ఉంటుంది ప్లాట్ నెంబర్, వాళ్ళకి అక్కడ ఒక హద్దులు పెట్టమని చెప్పాలి. ఎక్కడ ఆ 420, 410, 411 ప్లాట్ నెంబర్ ఉంది అంటే నాకు హద్దులు చూపించాలి. అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆ మున్సిపాలిటీలో ఈసీ ఉంటుంది, ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో పహానీ ఉంటుంది. ఈ అన్నీ వెరిఫై చేసిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళకి కనుక్కొని ఈ ల్యాండ్ ఎవరిది, ఇతంది, నేను ఈ ల్యాండ్ కొనుక్కుంటున్నాను, ఏమైనా ఇష్యూస్ తెలుసా, ఎందుకంటే ఊరూరు కూడా తెలిసి ఉంటుంది. అప్పుడు మీరు ఆ భూమి కొనుక్కుంటే మీకు ఏం ట్రబుల్ రాదు. ట్రబుల్ వస్తే కూడా మన దగ్గర వస్తే క్రిమినల్ ఉంటే మనం 100% హెల్ప్ చేస్తాము, ఎఫ్ఐఆర్ చేస్తాము, రిమాండ్ చేస్తాము, ఛార్జ్షీట్ చేస్తాము. సివిల్ ఇష్యూస్ ఉంటున్నాయి అంటే మీరు కోర్టే పోవాలి. సివిల్ ఇష్యూస్ వాళ్ళ బ్రదర్స్ మధ్యలో ఏమైనా పంచాయతీ నడుస్తుంది, వాళ్ళ ఒకరొకరికి ఇవ్వట్లేదు, ఆ హస్బెండ్కి ప్రాపర్టీ వాళ్ళ ఇన్లాస్ ఇవ్వట్లేదు, ఇవన్నీ సివిల్ ఇష్యూస్ ఉంటుంది. వాళ్ళ కన్సర్న్డ్ సివిల్ కోర్ట్కి పోతే అక్కడ సొల్యూషన్ దొరుకుతుంది. మిగిలిన ఏమైనా ఫ్రాడ్ డబల్ రిజిస్ట్రేషన్ చేశారు ఒక ల్యాండ్కి, మన దగ్గర వచ్చేసండి, మనం 100% ఎఫ్ఐఆర్ చేసి జైలు కూడా పంపడం జరుగుతుంది. ఇది కాకుండా కూడా కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఆ ఫేక్ నంబర్ తీసుకుంటున్నారు. ఒక ల్యాండ్లో చూపించి ఇక్కడ ఒక హౌస్ ఉంది, అక్కడక్కడ హౌస్ ప్లాట్ నెంబర్ కలెక్ట్ చేసి తర్వాత అక్కడ ఆ హౌస్ నెంబర్ బేస్ చేసి రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. దానికి ఏం లింక్ డాక్యుమెంట్స్ ఉండరు. ఆ కొన్న వాళ్ళకు కూడా అన్నీ చూడాలి, ఆ లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా, లేకపోతే జస్ట్ హౌస్ నెంబర్తో రిజిస్ట్రేషన్ చేపిస్తున్నారు. అట్లయినా మీరు ఇన్ఫర్మేషన్ మీ దగ్గర కూడా వస్తే మన దగ్గర రండి. ఇంకా కూడా పిటిషనర్స్ ఉంటే వచ్చేసేయండి, మనం 100% క్రిమినల్ దాదాపు మనం 10 to 12 మెంబర్స్ నేను అనుకుంటున్నాను మనం కేసు చేసి వాళ్ళపైన రిమాండ్ చేయడం జరిగింది. ఇంకా కూడా బాధితులు ఉంటే వాళ్ళు రావచ్చు. మనం తప్పకుండా క్రిమినల్ ఉంటే 100% ఎఫ్ఐఆర్ చేస్తాము, 100% జైలు కూడా పంపిస్తాం.